నాకు ఇప్పుడు అర్థమైంది నీకు ఆ కిట్టు తాబేలంటే ఎందుకంత ఇష్టమా అని. ఎందుకు? అది కూడా ఇంతేగా, ముందు ఎవరైనా వస్తే చాలు భయంతో తల లోపల అనేసుకుంటుంది. ఎవరు లేరని తెలిసినప్పుడు తల బయటకు పెట్టేసి చాలా ఫ్రీగా ఉంటుంది, నీలాగే. ఈ ఊర్లోనూ ఉండేది ఇంకా కొన్ని రోజులేరా, ఎంత తిరగాలో తిరిగేయ్. ఏనా మాకు పెళ్లి చేసి పంపించేస్తున్నావేంటి? మామయ్య అడ్డు లేకపోతే నిన్ని పాటికి వేసేసేవాడిని. ఎర్రి లేడీస్ ఉన్నారన్నయ్య అంటే బాగోదు. అన్నయ్య నీకు విషయం చెప్పనా, ఏసేయాలనిపించినప్పుడు ఏసేసేవాడే మగాడని. నాకు అనిపించింది అనుకో, అడ్డం ఎవడొచ్చినా ఆగను. ఏ భూమి దా. లీడైపోయాడు. పెళ్లి కాని అమ్మాయిని వెంటేసుకుని ఇష్టం వచ్చినట్టు తిరగడానికి ఇది పట్నం కాదు, ఊరు. 10 మంది చూస్తారన్న బుద్ధి కూడా లేదు నీకు. పెళ్లి కాకుండానే నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఊరందరికీ తెలిసేలా చేసింది మీరే కదా. ఎదిగిన ఆడపిల్లని బయటికి తీసుకెళ్లేటప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పాలన్న సంస్కారం కూడా లేదా నీకు? నిన్ను కాదులే, నిన్ను పెంచిన అమ్మ నాన్నలు అనాలి. ఎరా చిట్టి, అన్నయ్య చెప్పలేదా? ఏంటి? అదేరా, మీ ఇద్దరు లవర్ చేయండి కొంపలేం తగలెడతారు, ప్రేమ పౌరాలుగా సరదాగా ఊరు మొత్తం తిరిగి రండి, మావిని నేను మేనేజ్ చేస్తాను కదరా, మరి చేయలేదా? ఓహో, అలా చెప్పానా? ఏరా చెప్పావా? అది నాన్న చెప్పానంటే అలా చూస్తాడేంటి? అన్నయ్య చెప్తే చెప్పినట్టే మాయ. ఎరా, ఈ దెబ్బతో వెళ్ళిపోతాను అనుకున్నావా? అనుకోని పెట్టాలి. ఆల్రెడీ నీ పెట్టి కూడా సర్దేశా. 1 నిమిట్ టైం ఇస్తే యాస్టీస్ గా సర్దేస్తానే, ప్రామిస్. అమ్మతోడు ఈ టైంలో ఎవరు అన్నయ్య? నా అసలు గర్ల్ ఫ్రెండ్ రా, మాట్లాడేసి వస్తా. అంటే నాకే తెలుస్తున్నాయి ఏంటో. ఏరా సెటిల్ అయ్యావా? అయిపోమంటావా? చంపేస్తాను, ప్రాబ్లం ఏం లేదు కదా అని. ప్రాబ్లం ఏం లేదు కానీ అవును, భూమి ఫ్రెండ్ అని నువ్వు కూడా ఇక్కడికి వచ్చేచ్చుగా, ఓ పని అయిపోద్ది. ఇంకో 10 days రా, ఎగ్జామ్స్ అవ్వగానే మా ఇంట్లో మన మ్యాటర్ చెప్పేస్తాను. ఆ తర్వాత లైఫ్ అంతా నీతోనేగా. సరే, రేపు చేస్తాను. క్రిష్, ఐ మిస్ యూ. బాయ్ బాయ్. నీకు జోకర్ పడిందా? రేయ్, అయ్యా. పొద్దున్నే పెందలగడ రండి, ఆ చెరిగొట్టు పొలాన్ని మంజాలాలి. అలాగేనయ్యా. ఇదిగో రేపు బసవగాడి ఇంట్లో పెళ్లి, మాకు పనులున్నాయి, కుదరదు. మీరు ఎలాగా బేవార్స్గా ఉన్నారు కదా, వెళ్ళి ఇస్తరాకులు నాకిరండి, కనీసం ఇంట్లో పూట భోజనాలన్నా మిగులుతాయి. ఎవరిని బాబాయ్? అదిగో ఇదిగో అని పిలిచేస్తున్నాడు. ఇంకెవరిని? మమ్మల్ని. ఏంటి బాబాయ్ ఇది? అక్కనిచ్చిన బావే కదా, బావనే మర్యాద లేకుండా మాట్లాడతాడేంటి? అదే కదా మరి. నాకు నచ్చలేదు బాబాయ్, ఇది చాలా అన్యాయం. రండి తేల్చేసుకుందాం. ఏంటి తెలిసేది? మీతో పాటు మమ్మల్ని కూడా బయటికి ఎంటేస్తారు. వలెటోడివే. లేకపోతే ఏంటి బాబాయ్, మనం ఎంత పనికిరాని వాళ్ళం, బెవర్స్ గాళ్ళం అయితే మాత్రం అతను అలా మాట్లాడొచ్చా? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అదిగా ఏంట్రా అది? ఇంటర్లో ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం కదా, కాస్త పైకి చల్లొచ్చుగా. అదలు బా, నాకు చాలా పని ఉంది, మీరు లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి. చూసా బాబాయ్, పని చేస్తున్నాడుగా బలుపు. మనలాగా చీము నెత్తురు లేని బాపతి కాదు బాబాయ్ వాడు, తక్కువ మాట అనేస్తాడు. ఎందుకంటే ఒకవేళ మనం వాడిని ఇక్కడ పనిలోంచి తీసామనుకో, ఈ ఇంట్లో కాకపోయినా ఏ ఇంట్లో అయినా పని చేసుకుంటూ బతుకుతాననే ధైర్యం బాబాయ్ వాడికి. నాన్నోయ్ రా, భోజనాలు రెడీ అట, తిందా? నీ కడుపున పుట్టి నిన్ను చూస్తూ వాడు నీలాగే తయారవుతాడు కానీ ఆడు ప్రయోజకుడు ఎందుకు అవుతాడు బాబాయ్? నీలాగే ఏదో ఒక ఇల్లు చూసి కట్టబెట్టే మాటలు పడుతూ బతికేస్తాడులే. అమ్మయ్యా, ఇంకెన్నేళ్ళే బాబాయ్, ఇన్నేళ్ళు ఎలాగోలా గడిపేశాం. ఇంకొన్నాళ్ళు గడిపామనుకో, ఆ తర్వాత ఎటు పోతాం. పోయారులే నా కొడుకులు, భూమికి భారం తగ్గింది కదా అని ఓ కేడుపు కూడా ఏడవకుండా మనల్ని పక్కన పాడేస్తారు. మనం ఉండవుగా చూసి ఫీల్ అవటానికి. ఏమంటావు? ఈ జీవితాన్ని ఇలాగే గడిపేద్దాం బాబాయ్. ఇదిగో, ఈ అరుగున్నంత కాలం మన జీవితానికి ఢోకానే లేదు బాబాయ్.
ఉంటా మరి ఉంటా. కానీ బాబాయ్ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. బ్రతికినంత కాలం ఏం బ్రతుకురా వీళ్ళది అని నలుగురు అనుకోవడం కంటే చచ్చిపోయిన తర్వాత ఏం బ్రతికారా వీళ్ళు అని అదే నలుగురు అనుకునేలా ట్రై చేయండి బాబాయ్. ఈ జన్మకు అర్థం ఉంటుంది. రేయ్ ఆ యూరియా బస్తాల ట్రాక్టర్ ఎక్కడరా? వెళ్ళిపోయారు కదండి ఎవరు? అల్లుళ్ళు ఇద్దరు పొద్దున్నే ఆ ట్రాక్టర్ తీసుకుని పొలానికి వెళ్ళిపోయారండి. వాళ్ళు పొలం వెళ్ళారా? మా ఆయన పొలం వెళ్ళారా? ఏంటి పొలానికి వెళ్ళారా? అల్లుళ్ళు ఇద్దరు పనికి వెళ్ళారా? ఇదిగో చెరువు గట్టు పొలానికి మందు చల్లేసాం. మిగతా పొలానికి మందు సరిపోతుందో లేదో. ఎందుకైనా మంచిది ఇంకో లోటు తెప్పియండి. అలాగే బావా. కూలోళ్ళ దగ్గర తక్కువ వచ్చారు. డబ్బులు ఇచ్చేటప్పుడు చూసుకొని నువ్వే లెక్క చూసుకుని ఇచ్చే బావా. ఏంటత్తయితే రోజు నేను పైకి నవ్వుతున్నా, లోపల మాత్రం చేస్తున్న పని ఇదేనే. ఇన్నేళ్ల బాధ దాచుకోవడం కష్టం. క్రిష్, మా అత్తయ్య వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదంతా నీ వల్లే అని నాకు తెలుసు క్రిష్. ఎందుకు? నీకోసమే. నీ చుట్టూ ఇంతమంది ఉన్నా ఒక హెల్ప్ కోసం ఇంటితో సంబంధం లేని నా లాంటి వాడి దగ్గరకు వచ్చావంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నావో నీకు తెలుసా? బయట చెక్క ముక్క మీద బృందావనం అనే 4 అక్షరాలు అందంగా రాసుకుని లోపల ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ఉంటున్నారు. రేపొద్దున మళ్ళీ నీకేదైనా ప్రాబ్లం వస్తే నాలాంటి వాడు అవసరం నీకు రాకూడదు. నీ మామయ్యలు, నీ బాబాయిలు, నీ పిన్నులు, నీ అత్తలు నీ పక్కన నీకు అండగా నిలబడాలి. అది జరగాలంటే వీళ్ళు మారాలి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు తెలిసింది ఒకటే, నీ బావతో నీ పెళ్లి జరుపుకుంటా ఆపటం. అదే పని అనుకుంటే ఈ పాటికి అది పూర్తి చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాడిని భూమి. కానీ నీకు కావాల్సింది నీ పెళ్లి మీ నాన్న ఆపటం. అదే నీకు ఇష్టం. ఇది జరగాలంటే మీ నాన్న మారాలి భూమి. మా నాన్న మారరు క్రిష్. అది నీ వల్ల కాదు, ఈ ఇంటి వల్ల అవుతుంది. ఇదంతా జరుగుతుందంటావా క్రిష్? ఇదిగో నువ్వు అలా అంటే ఎలా? ట్రై చేస్తున్నాగా, కొంచెం ఎంకరేజ్ చేయొచ్చుగా. ఓహో, పని మీద ఉన్నావన్నమాట. రా మనవడా రా. మందేస్తావా? యాస్తా తాత, ఎప్పుడన్నా డిస్టర్బ్ అయినప్పుడు. నేను అంతేరా, అందుకే రోజు వేస్తా. ఏమైంది తాత? ఆస్తులు వాళ్ళతో పాటు నా కొడుకులు నన్ను కూడా పంచుకున్నారా. కోసి పంచుకోలేరుగా, అందుకనే నేను 6 నెలలు ఇక్కడ 6 నెలలు అక్కడ ఉంటా. వచ్చి 6 నెలలు అయిపోయిందిరా. రేపు చిన్నోడింటికి వెళ్తాను. అసలు ఏం జరిగింది తాత? ఏముందిరా, నేను 2వ పెళ్లి చేసుకోవడం పెద్దోడు తట్టుకోలేకపోయాడు. కొన్నేళ్లకు చిన్నాడు పుట్టాడు. కాలం గడిచిన కొద్దీ వాళ్ళిద్దరి మధ్యన దూరం పెరిగిపోయింది. ఆ తర్వాత
నా పెద్దల్లుడు పెద్ద కొడుకు పక్కన చేరి ఆ దూరాన్ని వైరంగా మార్చేశాడు. ఆ, చిన్నోడు ఆ ఊళ్ళో, పెద్దోడు ఈ ఊళ్ళో. నేనేమో ఇక్కడి జ్ఞాపకాలు అక్కడ, అక్కడి జ్ఞాపకాలు ఇక్కడ తలుచుకుంటూ ఇదిగో ఇట్ట బతికేస్తున్నాను. ఆహా, ఊరుకో తాత. 6 నెలలేగా, కళ్ళు మూసి తెరిచేలోకి అయిపోతాయి చూడు. నేను అక్కడే కన్ను మూస్తే ఊరుకోమ్మా. రే, ప్రతిసారి చెప్పే మాటే కదా అనుకోకు. ఒకవేళ నేను అక్కడే పోతే ఈ పంతాలు పట్టింపులు పక్కన పెట్టి తప్పకుండా రా. ఎందుకంటే పెద్ద కొడుక్క నా తల కొరిగి పెట్టాల్సింది నువ్వేరా. ఒరే మనోడా, నువ్వేంట్రా ఇక్కడ? నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందే నువ్వు తాత. నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఎలా? అది కాదురా, నువ్వెప్పుడు దొరుకుతావా అని చూస్తున్నా నా పెద్ద కొడుకు. నువ్వు ఆ ఇంటికి వచ్చావని తెలిస్తే రే అది చాలరా నేను ఇంటి నుంచి బయటికి గెంటేయడానికి. అవన్నీ నాకు వదిలే తాత, నేను చూసుకుంటాను. అవును, నువ్వు ఈ 2 ఊళ్ళ మధ్య షఫ్లింగ్ కొట్టకుండా నీ 2 కొడుకులు కలిపేస్తా పోలే? అది నేను బతికుండంగా జరిగే పని కాదులేరా. జరుగుద్ది. నువ్వు నేను చెప్పినట్టు చేస్తావా? నువ్వు ఏది చెబితే దానికి సైరా మనోడా.